ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. 119వ కీర్తన 63వ వచనము. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశంలో అనుసరించు వారందరికీ నేను చెలికాడను. దేవునికి స్తోత్రాలు. Psalm 119:63. I am a companion of all who fear you and of those who keep your precepts. దేవునికి స్తోత్రాలు. 119వ కీర్తనలో మనకి ఎంత అద్భుతంగా దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న వెలుగు, దేవుని వాక్యం ద్వారా మనం నడుచుకున్నప్పుడు, యవన ప్రాయం నుండి నడుచుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని, మన హృదయంలో ఉన్న యొక్క బంధకాలని, పాపాలని, శాపాలని, దోషాలని దేవుడు తీసివేసి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మతో అలాగే పరిశుద్ధ వాక్యంతో మనల్ని నడిపిస్తూ ఉంటారని, ఆ విధంగా నడుచుకున్నప్పుడు ఇలాంటి కార్యాలు నువ్వు చూస్తావని ఎంత చక్కగా మనకి వివరించి చెబుతారో కదా. ఐఎమ్ ఏ కంపానియన్ ఆఫ్ హూ ఫియర్ యూ. ఎవరైతే మీ వాళ్ళలో భయభక్తులు కలిగి ఉంటారో వారికి నేను చెలికాడను, వారికి నేను స్నేహితుని, వారితో నడుచుకునేవాడిని అని అంటా ఉన్నారు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మరి మనము ఎలాంటి వారితో మనం నడుచుకున్నాం? ఎస్, మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం కేవలం మంచి వారితోనే నడిస్తే చెడ్డవారికి ఎలాగ సువార్త తెలుస్తుంది తెలియదు. ఎస్, వీ నీడ్ టు గో టు ద పీపుల్ హూ డు నాట్ నో గాడ్, హూ ఈస్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్, బట్ యూ షుడ్ నాట్ ఫాలో వాట్ దే ఆర్ డూయింగ్. నువ్వు వారికి వెళ్ళి ఎవరికైనా కానీ చూడండి, చెడ్డ మార్గులు ఉన్నా కానీ, ఇప్పుడు యేసయ్య ఎంతోమంది పాపపు స్త్రీని అందరూ రాళ్ళు కొట్టి చంపాలన్నప్పుడు ఎవరిలో పాపం లేదో వారు ముందు రాయిని విసిరమన్నారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. అదేవిధంగా పాపం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం కూడా పాపులమే. మనల్ని దేవుడు ఆయన రక్షించుకున్నారు. ఈ రోజున రక్షింపబడిన మనమేంటో మనం మర్చిపోకుండా మనం ఇంకొకరికి వెళ్ళి దేవుని గురించి, ఆ యొక్క మంచిని గురించి మనం నేర్చుకునేటప్పుడు అక్కడ వాళ్ళు చేసే యొక్క చెడుతనాన్ని మనము ప్రాక్టీస్ చేయకూడదు. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడానికే మనం మంచిని గురించి బోధిస్తూ ఉన్నాము. అంతేగాని నేను మంచి వాళ్ళతోనే ఉంటాను, నా సంఘమే నాకు మంచిది, లేకపోతే మా ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళే మంచోళ్ళు, లేకపోతే మా డినామినేషన్ వాళ్ళే మంచోళ్ళు, లేకపోతే మేము చెప్పేదే మంచిది, దట్స్ వెరీ రాంగ్. జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. యేసయ్య ప్రపంచం మొత్తం కోసం చనిపోయారు. సృష్టి అంతా కూడా ఆయన బిడ్డలే. ఆయన బిడ్డలుగా దేవుని మహాకృపలో మేబీ దేవుడు మనల్ని ముందు రక్షించుకొని అలాగే ప్రపంచంలో ఎలాగా ఇతరులు ఉన్నారో అంతకంటే ఘోరంగా మనం ఉన్నాము. మనల్ని దేవుడు క్షమించి ఈ రోజున పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి, ఈ రోజున నీ ద్వారా, నీకున్న సాక్ష్యం ద్వారా, నువ్వు దేవుని యొక్క ప్రభువు మాటలు చెప్పే ఆ యొక్క స్వార్థ ద్వారా ఎంతో మందికి మార్గదర్శిగా ఉండమని దేవుడు చెబుతూ ఉన్నారు. అంతేగాని ఆ మార్గాన్ని అవలంబించమని చెప్పట్లేదు. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని మార్గాన్ని ఇతరులకు చూపించమంటున్నారు. యోహాను సువార్త 5:19లో చూస్తే ఇక్కడ యేసయ్య అంటారు, వాట్ మై ఫాదర్ హ్యాస్ డన్, వాట్ ఐ హ్యావ్ సీన్, సేమ్ థింగ్స్ ద సన్ ఈజ్ డూయింగ్ అని అంటారు. నా తండ్రి చేసినవి నేను చూసినవి, నా తండ్రి చేసిన కార్యాలని ఆయన కుమారునిగా నేను చేస్తున్నాను అని అంటున్నారు. అదేవిధంగా నువ్వు నేను కూడా మన తండ్రి, మన యేసయ్య చేయమన్న కార్యాలని, ఆ వాక్యాలని, దాన్ని మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన రాజ్యవారసులుగా మనం అదే చేయాల్సి ఉంటుంది. అలాగే యేసయ్య ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆల్వేస్ హీ లివ్డ్ విత్ కమ్యూనియన్ విత్ హిస్ ఫాదర్. ఎప్పుడు కూడా తండ్రి, మన యేసయ్య ఆయన రొట్టెని 5 రొట్టెలు 2 చేపల చిన్న బాలుడు ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాటిలో ఆయన పట్టుకొని ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించి విరిచి అందరికి ఇచ్చారు కదా. అదేవిధంగా మనం ఎల్లవేళలా ప్రార్థన అనే కమ్యూనియన్తో, సహవాసంలో దేవునితో ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలి. ఈ భూమి మీద ఉన్నా కానీ మనము అది ఆ కంపానియన్ అంటే, దేవుని కంపానియన్ అంటే ఊరికే నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు. దేవుని చేయమన్న కార్యాలని, పనులు మనం చేయడం దేవుని కంపానియన్గా ఉంటాము, దేవుని కమ్యూనియన్లో ఉంటాము. అలాగే కరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, ప్రేయర్స్, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకి కరెక్ట్ చేసుకుంటానికి, క్రమశిక్షణలోకి రావటానికి, ఆ క్రమశిక్షణలో మనం జీవించటానికి, ఆ నీతి ఫలాలు మనం ఫలించటానికి, ఆ యొక్క శారీరకమైన ఫలాలను మనం విడిచిపెట్టడానికి, ఆత్మీయ వరాలను మనం పొందటానికి, ఆత్మలో జీవించటానికి, ఆత్మలో నడుచుకుంటానికి, ఇవన్నీ కూడా మనకి దేవుని కంపానియన్గా, దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం మీద మనం ఆధారపడి ఉండాలి, వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, వాక్యం
వాక్యాన్ని మన హృదయంలో పదిలపరచుకోవాలి. నువ్వు చదువుకున్న వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ రోజున ఏది కావాలో అది నీకు అనుగ్రహించి నడిపిస్తూ ఉంటారు. ఏ పర్సన్ హూ లవ్స్ గాడ్, మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో దేవుడు చేసే కరెక్షన్స్కి మనం విధేయత చూపిస్తాము. అంతేగాని నువ్వేనా నాకు చెప్పేది నేను కాదా అని చాలాసార్లు మనము మన యొక్క అవివేకంతో ఫూలిష్నెస్తో ఆ రెబేలియస్ స్పిరిట్లో నడుస్తాము. తిరుగుబాటు తరమైన ఆత్మ మంచిది కాదు. అది దేవుని దగ్గర నుంచి మనకు దూరం చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేనికి భయపడతారు? ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటారో, దేవుని శక్తిని తెలుసుకుంటారో, దేవుని మహిమను తెలుసుకుంటారో, దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటూ నడుస్తూ ఉంటారో వారు దేవునికి భయపడతారు. ఎందుకంటే దే నో దట్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు మనం దేవుని విడిచిపెట్టలేము. దేవుడు ఎంతో తెలుసుకున్నాక మనమేంటో మనము తగ్గించుకొని నడవటం మొదలేస్తాము. దేవుని ఎంతో ఉన్నతంగా చూడటం మనం మొదలేస్తాము. మహోన్నతుడైన దేవుని మనం అప్పుడు పూజనీయునిగా, సార్వభౌమునిగా మనం చూస్తాము. అండ్ ఆల్సో చూడండి, ఒక బ్యాడ్ యాపిల్ బాస్కెట్లో ఉన్న యాపిల్స్ అంతా పాడు చేస్తుంట. కుళ్ళిపోయిన ఒక యాపిల్ పండుని మంచి పండులో కలిపి పెడితే మొత్తం చెడిపేస్తట. అలాగే ఆ యొక్క చెడు మార్గాన్ని ఈవెన్ ఒకటైనా కానీ, రెండైనా కానీ, ఏదైనా కానీ దేవుడు చేయొద్దంటే మనం చేస్తే అది శరీరం మొత్తం పాడు చేస్తుంది, మన కుటుంబాన్ని పాడు చేస్తుంది, మన సంఘాలని పాడు చేస్తుంది, మన కమ్యూనిటీస్ని పాడు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అది మనల్ని కరెక్ట్ చేసి నడిపిస్తుంది. సో ఇక్కడ యేసయ్య అంటా ఉన్నారు, ఒకవేళ ఎక్కడైనా కానీ ఈ ప్రపంచానుసారంగా నడిచి ఉంటే యేసయ్య పరిశుద్ధ రక్తం ఉంది, రండి, కమ్ బ్యాక్ టు గాడ్, ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ అండ్ గాడ్ విల్ క్లెన్స్ యూ అండ్ టేక్ యూ అండ్ యువర్ టెస్టిమోనీ. మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి. మంచి మనుషుల యొక్క గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు, జీవిత కథలు చదువుతూ ఉండండి. జీవిత కథలు ముఖ్యంగా ఆ 1500, 1600 సంవత్సరాలు జీవించిన వారు ఎంతో దేవునికి భయపడి, దేవుని ప్రేమించి ఆ నీతిలో నడుచుకున్న వారు ఉన్నారు. దెర్ ఆర్ సర్టన్ బుక్స్ ఐ రియల్లీ డోంట్ లైక్ టు రీడ్ నౌ. నేను ఇంతకు ముందు చదివిన కొన్ని పుస్తకాలు ఇప్పుడు మేబీ ఐ వోంట్ చదవటానికి ఇష్టపడను. బికాజ్ నవ్ వీ నో, కొంచెంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుద్ది నిజంగా ఎవరు దేవునిలో నడిచారు, ఎవరు నిజంగా దేవునికి ఆ యొక్క విధేయత చూపించి నడిపించారని. ఆ డిజర్నింగ్, ఆ వివేచన శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకే యోహాన్ గారు అంటారు, ప్రతి ఆత్మను నువ్వు పరీక్షించాలి. 1 యోహాను 4:1 టెస్ట్ ద స్పిరిట్స్. ఇట్స్ సో ఇంపార్టెంట్. ఏదంటే దాని వెనకాల మనం పడిపోకూడదు. దేవుని వాక్యంతో కంపేర్ చేసి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. దేవుని వాక్యం మన చేతిలో ఉందంటే పరలోక రాజ్యం అంటే గాడ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుడు నీ చేతిలో ఉన్నారు. ఈ చేతిలో ఉన్న దేవుడిని నీ హృదయంలోకి తీసుకొని రావాలంటే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ నీ హృదయంలో ఇది బదిలపరచుకోవాలి. ఇట్ ఈస్ సో సింపుల్, దట్ సింపుల్. ఇది ఎంతో సింపుల్ అయింది. మనం అనుకోవచ్చు అంత సింపుల్. ఎస్, దట్ ఈస్ సింపుల్. అందుకే దేవుడు మనకి గ్రంథాన్ని ఇచ్చారు, ఈ పుస్తకాన్ని ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ఒట్టి చేతులతో పట్టుకొని లేకుండా, లేకపోతే కళ్ళతో ఊరికే చదువుకుంటూ ఉండటమే కాకుండా ఈ చదువుకున్న దాన్ని మన మైండ్లోకి తీసుకొని వెళ్ళాలి. చదువుకున్న దాన్ని మన హృదయంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు నీకు దేవుని యొక్క ఆ వెలుగులో నువ్వు ఎలాగ దేవుల్లో నడుచుకోవాలో, ఎలాగ దేవునిలో అద్భుత కార్యాలు నువ్వు కూడా చేయగలుగుతావో, నువ్వు కూడా వాటిని అనుభవించగలుగుతావో దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారు. అండ్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ద బుక్ విచ్ బ్రింగ్స్ యూ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈ గ్రంథం మాత్రమే నీకు దేవుని ఆశీర్వాదాన్ని, స్వస్థతను, దీర్ఘాయుషిని, ఘనతను, అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని 1000 తరాలని ఆశీర్వదింపజేసేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు, దేవుని యందు ప్రేమ మాత్రమే. ఈ గ్రంథంలో రాసిన, పరిశుద్ధ గ్రంథంలో రాసిన ఈ మాటలు యందు మనం భయభక్తులు చూపించినప్పుడు అప్పుడు మనము ఆ యొక్క చెడు అలవాట్లకి, చెడు ప్రవర్తనకు దూరంగా ఉండి దేవునిలో నడుచుకునే వారిగా ఉండి దేవుని కార్యాలు చూసేవారిగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. అవును నాయనా, Psalm 119 లార్డ్ ఫాదర్ గాడ్, ఆల్ ద సామ్స్లో 150 కీర్తనలు కూడా నాయన ఏ విధంగా తండ్రి మేము లోగా ఉన్నప్పుడు తండ్రి, ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు మా శక్తి కోసం, అలాగే ఒకవేళ మేము ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఆ యొక్క రైట్ పాత్ కోసం నాయన, అలాగే మీ సహాయం కోసం నాయన, ఈ యొక్క కీర్తన అన్నీ మేము చదువుతూ ఉన్నప్పుడు నాయన, అలాగే సామెతలు నాయన తండ్రి మేము చదువుతూ ఉన్నప్పుడు నాయన, మేము ఏ మార్గంలో నడుచుకోవాలి, కష్ట సమయంలో మీరు మాకు ఎలాగ సహాయం చేస్తారు, ముఖ్యంగా మీ ఎడల భయభక్తులు కలిగి ఏ విధంగా మేము నడుచుకోవాలో, రక్షణలోకి వచ్చిన మా అందరినీ నాయన మీరు యొక్క బైబిల్ గ్రంథం ద్వారా, వాక్యం ద్వారా నడిపిస్తూ నాయన ఐక్యపరిచిన ఆయన ప్రభా, మేమంతా కలిసి ఒక రాజ్య వారసులుగా నాయన, కుటుంబ సభ్యులుగా నాయన, మేము మీ పాదాల దగ్గర ఈ భూమి మీద తండ్రి పరలోక రాజ్యాన్ని తండ్రి ప్రభా భూమి మీదకి తెచ్చేవారిగా తండ్రి, మీరు యొక్క
పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ ఆత్మను మీరు మాకు అనుగ్రహించిన ఆయన, వాక్యంలో ఉన్న ఒక అధికారాన్ని నాయన మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆయన, మా ద్వారా మీరు కార్యాలు జరిగిస్తున్నాయన. మేము దేన్ని ఈ భూమి మీద బంధిస్తామో దాన్ని మీరు పరలోక రాజ్యంలో బంధించిన ఆయన, దేన్ని మేము విడుదల కలుగు చేస్తామో ప్రార్థన ద్వారా దాన్ని మీరు పరలోక రాజ్యంలో విడుదల కలుగు చేసిన ఆయన, మమ్మల్ని నాయన మీలో ఐక్యపరచుకొని ఆయన మీ కార్యాలు మా ద్వారా చేస్తున్నాయన. ఎంతోమంది నాయన ప్రభా మిమ్మల్ని మాలో చూడటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి, సహాయాన్ని బట్టి, ఇంత అద్భుతమైన తండ్రి ప్రభా, ఇంత గొప్ప కార్యాలు నాయన, అనుభూతులు నాయన ప్రభా, అలాగే ఒక సృష్టికర్త తండ్రి ఈ భూమి మీదని ఐక్యపరచడానికి మీరు ఒక పనికిరాని పాత్రలమైన మమ్మల్ని మీరు ఎన్నుకొని నాయన ఎంత అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నారు నాయన. ఎవరికైతే మేళ భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యేసయ్య నీతిని పొందుతారో, ఎవరైతే యేసయ్యందు విశ్వాసం ఉంచుతారో తండ్రి, వారిని నాయన ప్రభా పరలోక రాజ్యపు నిబంధన ఆశీర్వాదాలు అన్నిటికీ నాయన అర్హతను మీరు మాకు అనుగ్రహించారు నాయన. వాటిని పొందటానికి కేవలం మీ వాక్యందు విధేయత చూపించిన మిమ్మల్ని ప్రేమించమన్నారు నాయన. మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఇచ్చిన మాటల ప్రకారం మమ్మల్ని నడవమన్నారు నాయన. మీరు ఏ విధంగా ఈ భూమి మీద జీవించారో ఆ విధంగా మేము కూడా జీవించటానికి నాయన ప్రభా, ఆ కార్యాలు మేము కూడా చేయటానికి పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేస్తున్నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన మేము తక్కువ కాదు నాయన. యూ హ్యావ్ కనెక్టెడ్ us with the heaven, Lord Father God. Help us to understand, Lord Father God, our life on this earth, Lord. ఈ భూమి మీద మా జీవితం ఏముందో మేము తెలుసుకొని నాయన ప్రభ మీలో మేము జీవించి నాయన ప్రభ ఈ యొక్క నాయన ప్రభ ఈ యొక్క కార్యాలు మేము జరిగిస్తూ నాయన మిమ్మల్ని మహిమపరుస్తూ నాయన ఎంతోమందికి మాదిరికరంగా ఉంటూ నాయన మా ప్రార్థనకి మీరు జవాబులు ఇస్తూ నాయన ప్రభ ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డనైనా ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారో బిడ్డలకు మీరు సహాయం చేసిన ఆయన, స్వస్థపరిచిన ఆయన తండ్రి ప్రభ మీ హస్తాన్ని వారి మీద ఉంచిన ఆయన, విశ్రాంతిని కలుగు చేసిన ఆయన ప్రభ ఇదిగో జీవం కలిగిన దేవుడు నాతో ఉన్నారని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.